తుమారం దేఖో రే అరే అరే అనరే బాపు రే झूमो रे जमाजम नाचो रे हुर्रे हुर्रे అనడా ఊపిరే అరే పిల్ల గాలి పలికిందా సన్నాయి పాటలా అరే కళ్ళలోన కొలికిందా హరివిల్లు నేడిలా ఏ కింద మీద చూడు నండు సందడేదో ఆగనండు బొంగరాల గింగిరాల నందనాలు రేగు వేల డోలా రే దుమారం దేఖో రే అరే అరే అనరే బాపు రే కలిగిద్దామా జగాలకే చాటగా చువ్వల్ని ఎగరేద్దామా చుట్టాలుగా చేరగా చుక్కల్ని దిగమందామా దీపాలి రావాలి పగలే ఇలా రంగేలి రేగాలి నలువైపులా దింగినేల ఏకమైన రంగరంగ వైభవాన జంగు 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 మంటు జందులాట సాగు వేల డోలా రే तुम्हारा देखो रे अरे अरे अनरे बापू रे అతింటిలో ఆపేయి గుర్రాలతో తీటుగా కుంఫులవి మానయ్యి ఎన్నాళ్ళయి వాలకం ఇల్లాలుగా అడుగయ్యి అమ్మయ్యే లోగానే అమ్మాయి వై తీరంతా మార్చాలి ఆనిందా వై పిల్లదాన నీ బడాయి చల్లదింక ఆకటాయి అల్లరంత ఎక్కడుదిలి పల్లకీని చేరువేళ డోలా రే దుమారం దేఖో రే అరే 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 అనరే బాపు రే వెతుకుతున్నాను. ఏం వెతుకుతున్నావు? నా స్వీట్ హార్ట్ ని. నా దేవదాసునమ్మా. ముందెళ్ళి ఇక్కడి నుంచి. నేను రెడీ అయ్యే స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ కా? కాదు, రైల్వే స్టేషన్ కి. నా ఫ్రెండ్స్ ని రిసీవ్ చేసుకోవాలి. యువర్ ఫ్రెండ్స్ ఆర్ మై ఫ్రెండ్స్ కదా. పద నేను వస్తాను. కుదరదు. వస్తాను. కుదరదు. వస్తాను. కుదరదు. ఓకే ఫైన్, రాను. కుదరదు. థాంక్స్, పద. కుదరదు కుదరదు కుదరదు. త్వరగా వెళ్ళవే. స్టేషన్ ఏమైనా పక్కన ఉంది. 150 కిలోమీటర్లు. డ్రైవర్ ని తీసుకుని లేజీ ఫెలోస్. ఈ ఇంట్లో పనిచేసేవాడు ఒక్కడు లేడు, అంకుల్ తప్ప. హలో మ్యాన్. హలో, వాట్ హ్యాపెన్? ఫ్లోరింగ్ చూడండి అంకుల్ ఎలా ఉందో. రేపు పెళ్లి కొడుకు కార్ దిగ్గానే నందిని చూస్తాడు. గబగబా పరిగెత్తు రాబోయ్ 7 అడుగులు జారి పడతాడు. అలా నేను జారి పడితే ఓకే, పడ్డానికే కదా అంకుల్ నేను ఇక్కడుంది. వీడేంటి హైదరాబాద్ లో కాఫీ తాగిన కప్పు కూడా తీసి పెట్టాడు? ఇంత బుద్ధిమంతుడు అయ్యాడంటే ఇక్కడ వీడికేదో బాగా నచ్చుంటుంది. పదవే. అలా రుద్దటం కాదు, ఆ అబ్బాయి ఎలా చేస్తున్నాడో చూసి నేర్చుకోండి. అట్టగే రే దేవదాసు, అమ్మాయి గరం గరంగా ఉందిరా. దున్నపోతా, ఆ యంగ్ మ్యాన్ చేసే చూడు ఎలా చేస్తున్నాడు. కార్తీ, అమ్మాయి ఘాట్ రోడ్ లో వెళ్తున్నప్పుడు మరి స్పీడ్ గా వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమైంది మణి అలా జారిపడ్డావు? నాకు ఇలాగే జారిపడ్డవచ్చు సార్. నడువేమైనా ఇరిగిందా? డ్రైవ్ చేయగలవా? అసలు లేవగలవా? డాడీ, నేనే డ్రైవ్ చేసుకెళ్తా. నందిని ఆగమ్మా. అంకుల్ నన్ను మాత్రం వెళ్ళమనొద్దు. అది కాదబ్బి, పెళ్లి కూతురు ఒంటరిగా వెళ్ళకూడదయ్యా.
రోడ్లు బాగోలేవు, పైగా డ్రైవర్ కూడా లేడు. నువ్వు కొంచెం తోడుగా వెళ్ళవయ్యా ప్లీజ్. సరే అంకుల్, కేవలం మీరు చెప్పారని మీకోసం, కేవలం మీకోసం నేను వెళ్తున్నాను. అమ్మా నందిని, డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను సరేనా? మై ఫుట్. థ్యాంక్ యూ. దట్స్ గుడ్. ఏమైందిరా మొహం అలా పెట్టుకున్నావేంటి? అన్నిటికీ అలా ఫీల్ అయిపోవడమేనా? టెన్షన్ పడకు, నేనున్నానుగా. కారాపు కారాపు. ఆపాను. ఏంటి? దిగు దిగు. దిగాలంట్రా? వర్షం వస్తుంటే మాత్రం రాణి గారు చెప్పారు కదా. ఏయ్, మా నాన్నగారు ఫీల్ అవుతారని కార్ ఎక్కాను. నువ్వు నోరు మూసుకొని కార్ నడిపితే నడుపు, లేదంటే నా దారి నేను వెళ్తాను. గాట్ ఇట్? హలో, నిన్నేమనలేదు. ఈ దేవదాస్ సాడుగా ఉంటే ఏమైందిరా అని అడిగాను. ఏం లేదు గురు, అడవిలో ఏనుగును ఎవరో రేప్ చేస్తే పోలీసులు వెతుకుతున్నారంట అన్నాడు. హే, పోలీసులు ఎవరినో వెతుకుతుంటే నువ్వెందుకురా భయపడ్డావు అన్నా. కాదు గురు, వాళ్ళకి నా మీదే డౌటు అన్నాడు. ఊరుకో, నువ్వు ఉందేమో 4 అంగుళాలు ఎత్తు, అదేమో పెద్ద బిల్డింగ్ లా ఉంటుంది. నీ మీద ఎందుకు డౌట్ పడతారు అన్నా. ఏం చెప్పను గురు, ఆల్రెడీ ఒక ఏనుగును రేప్ చేసినట్టు పోలీస్ రికార్డ్స్ లో నా పేరుంది అన్నాడు. అరే హాయ్ రే దేవదాస్, ఆ అమ్మాయి నవ్విందంటే గుండె గేట్ ఓపెన్ అయినట్టే, మనకి ఎంట్రీ దొరికినట్టే. నిద్రపోతావేట్రా, చక్కరే చేయరా. కమింగ్ కమింగ్. ఏంటి ఇద్దరు డిస్కషన్? అబ్బో, వీడు పెద్ద కిలాడి. ఏమన్నాడో తెలుసా? ఎలాగూ ఇద్దరు ట్రాక్ లో పడ్డారు కదా, ఈ అమ్మాయిని తీసుకుని హైదరాబాద్ చెక్కేయి అన్నాడు. ఓ, దానికి నేనేమన్నానో తెలుసా? తప్పురా, అలా మాట్లాడకూడదు, ఆ అమ్మాయి కోపం వస్తుంది అన్నాను. కరెక్టే కదండి? యా కరెక్ట్. ఇక వెళ్దామా? జాగ్రత్త, వాడు అసలే టెన్షన్ లో ఉన్నాడు. కొరికినా కొరుకుతాడు రాస్కల్ గాడు. అలాంటిదేం జరగదు. వీడు నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఇక నుంచి నీతో మాట్లాడట. ఎరా, నాతో మాట్లాడన్నావా? ఏది ఒకసారి నేనివ్వను. వాడికి నీ మీద కోపంగా ఉంది. వాయ్? అతనితో స్నేహం చేయటం వల్ల నాకన్ని చెడ్డ బుద్ధులు వచ్చాయి, మంచి బుద్ధులు నేర్పించక్క అని నా దగ్గరకు వచ్చాడు. వెళ్ళి ట్రైన్ ఎప్పుడు వస్తుందో కనుకురా పో. సార్, ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏం చెప్పనయ్యా, ఏదైనా సరే సార్. వర్షంలో ఆగి ఆగి ఉన్న జనం అంతా అందులో ఎక్కి ఎక్కి ట్రాక్ లో జామ్ అయ్యి సార్ సార్, అలా లాగి లాగి చెప్పక్కర్లేదు సార్. ఎంత లేటో చెప్పండి చాలు. 5 నిమిషాలా? 5 గంటలు. 5 గంటలా సార్? ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? ట్రైన్ ఎక్కడ ఇదే ఫస్ట్ టైమా? సార్, మీలాంటి స్వీట్ పర్సన్ నేను ఇంతవరకు మీట్ అవ్వలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. రే దేవదాస్, మనకిప్పుడు 5 గంటల ఛాన్స్ దొరికింది. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఆ అమ్మాయితో జాలీగా గడపాలి. ఓకే రాయ్, నువ్వు ఎస్ అంటేనే నాతో ఉండు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి చావు. రావటం లేట్ అవుతుందని ఇంటికి ఫోన్ చేశాను. పక్కనే ఫేమస్ గుడి ఒకటి ఉంది, వెళ్ళి దర్శనం చేసుకుంటామన్నారు డాడీ. వెళ్దామా? నీకోసం గుడికేంటి, మళ్ళీ బడికెళ్ళమన్నా నేను రెడీ. వెళ్దామా? ఓ సారీ, దేవదాస్, దేవదాస్, దేవదాస్. చూడండి వాడిని, చూడండి వాడి నాటకాలు. ఎక్కడికైనా వెళ్ళి చావన్నానని ఎలా అలిగి ట్రాక్ మధ్యలో కూర్చున్నాడు. దేవదాస్, ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తామంటే చంపేస్తాను. టాయిలెట్ అర్జెంట్ అయినప్పుడు కూడా ఇంత స్పీడ్ గా పరిగెత్తలేదు, అలాంటి నన్ను ట్రాక్ మీద పరిగెత్తిస్తావా? మాట్లాడ మాకు. షట్ అప్. నీ సుత్త ఆపుతావా? విని విని బోర్ కొడుతుంది. ఓకే. అనగానే నోరు మూసుకుంటే ఎలా? పిచ్చి డైలాగ్ ఏదన్నా కొట్టకపోతే నీ నాలుగు అవమానం కదా. ఏదైనా మాట్లాడు. ఊరు దేవుడు, మాట్లాడితే నోరు మూసుకోమంటారు, నోరు మూసుకుంటే మాట్లాడమంటారు, బతికేవాడిని చావమంటారు, చచ్చేవాడిని బతకమంటారు. ఈ ఆడవాళ్ళని ఎలా సృష్టించారు ఆ దేవుడా? మొదట్లో నీ మాటలు వింటే
ఒళ్ళు మండేది, ఇప్పుడు నవ్వొస్తుంది. అంటే జోకర్లా కనబడుతున్నానా నేను? చూడటానికి అలా ఉంటావు కానీ నువ్వు చాలా ఎమోషనల్. ఆఫ్టర్ ఆల్ కుందేలు కోసం నీ ప్రాణాలు ఇవ్వటానికి కూడా రెడీ అయ్యావు. నిజంగా నువ్వు గ్రేట్. నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ. ఈ అమ్మాయిలు ఎప్పుడు సారీ చెప్తారో, ఎప్పుడు నవ్వుతారో, ఎప్పుడు వాళ్ళ కోపం వస్తుందో ఆ దేవుడు కూడా అర్థం కాలేదండి. ఏమండి, దేవుడు మీ ఆడవాళ్ళని సృష్టించిన వెంటనే ఇంకో ఐటమ్ కూడా రెడీ చేశాడు. ఏంటో తెలుసా? కొట్టుకోవడానికి చెప్పులు.